హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవకుసుమం. ఈరోజు ఇంకో క్రోచెట్ ప్యాటర్న్తో మీ ముందుకు వచ్చేసాను. దీనికి ఇలా స్టార్టింగ్ పెద్ద రింగ్ తీసుకొని 3 చైన్ వేసుకోవాలి. తర్వాత 2 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 3 అవుతాయి కదండి. నెక్స్ట్ 2 చైన్ వేసుకోవాలి. ఇలా మనం 4 చేసుకోవాలి. 3 డబుల్ క్రోచెట్స్, 2 చైన్. ఇలా ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ మనం తీసుకున్న పెద్ద రింగ్ని ఇలా కొంచెం దగ్గరికి లాక్కుంటే అది దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఒక స్లిప్ స్టిచ్ వేసి ఈ రౌండ్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇలా థ్రెడ్ని లాగాలి. ఇప్పుడు మళ్ళీ మనం 3 చైన్ వేసుకోవాలి. 3 చైన్ వేసుకొని సేమ్ ప్లేస్లో 2 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. అప్పుడు 3 అవుతాయి. మళ్ళీ 2 చైన్ వేయాలి. 2 చైన్ వేసి అదే ప్లేస్ నుంచి ఇంకో 3 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్ చేస్తున్నాం కదండి. ఇలా 3 డబుల్ క్రోచెట్స్ అయిపోయిన తర్వాత 2 చైన్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఉన్న గ్యాప్లో నుంచి ఇలాగే 3 డబుల్ క్రోచెట్స్ వేసుకొని 2 చైన్ వేసి మళ్ళీ 3 డబుల్ క్రోచెట్స్. మొత్తం ఇలాగే 4 సెట్స్ వస్తాయి ఈ సెకండ్ రౌండ్లో. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి 6 డబుల్ క్రోచెట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రౌండ్ మొత్తం వేసేసాను కదండి. లాస్ట్కి వచ్చేసాము. ఇలా స్టిచ్ వేసుకొని ఈ రౌండ్ని కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఇక్కడికి థ్రెడ్ని ఇలా కట్ చేసేసుకొని ఇంకో కలర్తో ఏదో ఒక ప్లేస్ నుంచి మనం థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసుకోవాలి. దీనిలో కూడా ఇలాగే 3 చైన్ వేసుకొని 2 డబల్ క్రోచెట్ వేసుకొని 2 చైన్ వేసుకోవాలి. కార్నర్లో ఉన్న 2 చైన్ దగ్గర మనం 6 డబల్ క్రోచెట్స్ వేసుకోవాలండి. అంటే 3 డబల్ క్రోచెట్స్ వేసి 2 చైన్ వేసుకొని మళ్ళీ 3 డబల్ క్రోచెట్స్. అంటే 4 వైపులా ఉన్న కార్నర్స్లో ఉన్న దగ్గర మాత్రం 6 డబల్ క్రోచెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 చైన్ వేసిన తర్వాత మధ్యలో ఒక గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఒక 3 డబల్ క్రోచెట్స్ వేసుకోండి. 2 చైన్ వేసుకొని మళ్ళీ కార్నర్ పొజిషన్కి వస్తాం కదా, అప్పుడు మళ్ళీ 6 డబుల్ క్రోచెట్స్ వస్తాయి. అంటే 3 వేసి 2 చైన్ వేసి మళ్ళీ 3. ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ రౌండ్లో స్టార్టింగ్ ఇలా 3 డబుల్ క్రోచెట్స్ వేసుకొని 2 చైన్ వేసుకొని కార్నర్ అంటే మూలల్లో ఉండే ప్లేస్లో మనం 6 డబుల్ క్రోచెట్స్ వేసుకోవాలి. మధ్యలో 2 చైన్, 3 డబుల్ క్రోచెట్స్, 2 చైన్, 3 డబుల్ క్రోచెట్స్. ఆ కార్నర్ ఆ మూల ప్లేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం 3 డబుల్ క్రోచెట్స్. ఇలా ఫోర్త్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. 3 డబుల్ క్రోచెట్స్, 2 చైను, కార్నర్లో 6 డబుల్ క్రోచెట్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్కి వచ్చాము. ఫిఫ్త్ రౌండ్లో కూడా ఇలాగే 3 డబుల్ క్రోచెట్స్, 2 చైను, 2 ప్లేసెస్లో వస్తాయండి. మళ్ళీ ఒక కార్నర్ వస్తుంది. ఆ కార్నర్లో 3 డబుల్ క్రోచెట్స్, 2 చైను, 3 డబుల్ క్రోచెట్స్. ఇలా మొత్తం మళ్ళీ ఫిఫ్త్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. కార్నర్లో 6 డబుల్ క్రోచెట్స్, మధ్యలో 2 చైన్స్ వస్తూ ఈ రౌండ్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి. చివరిలో స్లిప్ స్టిచ్ వేసి రౌండ్ని కంప్లీట్ చేసేసుకోవాలి. దీంతో ఫిఫ్త్ రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం బ్లూ కలర్ తీసుకొని ఫినిషింగ్ వేద్దాము. చివరి ఫినిషింగ్ రౌండ్ ఫుల్ డబుల్ క్రోచెట్ వేయకుండా సింగిల్ క్రోచెట్ లాగా స్లిప్ స్టిచ్ వేసుకుంటూ రౌండ్ ఫినిషింగ్ ఇచ్చుకోవడమే.
దీంతో స్క్వేర్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. ఇలా సింగిల్ క్రోచెట్స్ ఒక్కొక్క డబుల్ క్రోచెట్ మధ్యలో వేసుకుంటూ రావాలి. ఇలా 4 సైడ్స్ మొత్తం రౌండ్ ఫినిష్ చేసుకుంటే మనకి స్క్వేర్ ప్యాటర్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఇలా స్లిప్ స్టిచ్ లాగా వేసుకుంటూ థ్రెడ్ని బయటికి లాగేసి దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసి లాగేస్తే మనకి ప్యాటర్న్ ఫినిష్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.